హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైషా స్పైస్ బ్లాగ్. ఈరోజు మన వీడియో వచ్చి నా స్టైల్లో మామిడికాయ వంగేసి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం రండి. అది కూడా మట్టి పాత్రలో. ఫస్ట్గా మనం కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోండి. ఇది మట్టి గిన్నె కాబట్టి వేడవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత మాత్రమే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అందుకు ఆవాలు 2 ఒకేసారి వేస్తే జీలకర్ర అనేది త్వరగా మాడిపోతుంది. అందుకు నేను కొంచెం ఆవాలు వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేశాను. ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేగి చిటపటమన్న తర్వాత మాత్రమే కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు అనేది ఎక్కువ ముందే వేసేస్తే మాడిపోతాయి, అది టేస్ట్ చేదైపోతుంది. అందువల్ల ఇవి 2 చిటపటమన్న తర్వాత మాత్రమే మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత 2 మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా చీల్చుకున్న ఆనియన్, నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి 1/2 కేజీ చేపలకి. ఇప్పుడు మనం ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది స్లో కుకింగ్ అండి, ఇందులో ఫాస్ట్గా కుక్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, కింద మాడుతుందని కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా. ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి త్వరగా మూత పెట్టాను. త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టడం వల్ల. మనం కుండలో చేసుకోవడం వల్ల చేపల కూర టేస్ట్ పక్క రోజుకి బాగుంటుందండి ఆ రోజు కన్నా. నేను పల్లి నూనె వాడాను కాబట్టి కొంచెం నురగ్గా అలా పైకి వచ్చింది మూత పెట్టడం వల్ల, ఆవిరి నీళ్ళు పడడం వల్ల. ఏం పర్వాలేదండి, ఏం కాదు, అది నార్మలే. ఇప్పుడు నేను 1/2 కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 పెద్ద టమాటాలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అది కూడా మనం వేసుకొని కొంచెం ఒక్కసారి అలా కలిపెట్టి మూత పెట్టి మగ్గించుకోండి. ఎందుకంటే ఇది మూత పెట్టి మగ్గించుకుంటేనే త్వరగా మగ్గుతుంది మట్టి పాత్రల్లో, లేకపోతే త్వరగా ఉడకదనమాట. నేను కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసాను. చూడండి చక్కగా టమాటాలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్నాను, ఎందుకంటే ఇది స్టవ్ మీద మనం కుక్ చేస్తున్నాం కాబట్టి మట్టి పాత్రల్లో అది కింద అడుగంటుతుంది. ఒక మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది పచ్చి వాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ అలా వేగనివ్వాలి. పచ్చివాసన పోయి వేగిన తర్వాత పొడుగ్గా చీల్చుకున్న వంకాయలని ఇక్కడ నేను వేసుకున్నానండి. ఒక 6 వంకాయలు వేసుకున్నాను. మీ క్వాంటిటీ మీకు ఎంత కావాలో వంకాయలు అన్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 వేసుకున్నాను. నాకు నెల్లూరు వంకాయలు దొరకలేదండి. యాక్చువల్గా తెల్ల వంకాయలు బాగుంటాయి, ఇవి కూడా కొంచెం సిమిలర్గా టేస్ట్ అలాగే ఉంటాయని ఇవి తీసుకున్నాను. ఇది బ్లూ కాదు, అలా వైట్ కాదు, మీడియంగా ఉంటాయి. నేను ముందుగానే చేపలని కడిగి ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు రసం వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ ఈ టమాటా ఎర్రగడ్డలు వేగేదాకా ఇవి బాగా పడుతుంది. చేప అనేది పులుసులోకి వెళ్ళిన తర్వాత చప్పగా లేకుండా ఉప్పు కారాలు పట్టి టేస్ట్ బాగుంటుందని నేను 1/2 కిలో చేపలకి నేను 150 గ్రాముల చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం పులుపు తక్కువైనా తగ్గించుకోండి. నేనైతే 150 గ్రాముల చింతపండుని నానబెట్టుకున్నాను ముందుగానే. ఈ వంకాయలు మగ్గే లోపల మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి. దాంట్లో నేను ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే మనకి పులుసు ఎంత చిక్కగా కావాలో, ఎంత పలచంగా కావాలో దాన్ని బట్టి నీళ్ళు అనేది మనం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే పసుపు, ధనియాల పొడి, అలాగే మిరప్పొడి వేసుకున్నాను. ధనియాల పొడి వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్లు, మిరప్పొడి అనేది మీ కారానికి తగినంతగా వేసుకోండి. ఎందుకంటే తక్కువ అంటే చేపల కూరలో కారము, పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందువల్ల నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. నేను చేపని కూడా ఫస్ట్గానే ఉప్పు కారాలతో మ్యాగ్నేట్ చేశాను కదా, అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి పక్కన.
బాగా ఉప్పు కారం పడుతుందని. ఇప్పుడు నేను దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నాను. ఆ పొడి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది దాంట్లో వేశాను. అలాగే 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కల్లుప్పు వేశానండి. నేను ఉప్పు అనేది చేపల్లో మ్యాగ్నేట్ చేసినప్పుడు వేశాను. ఇక్కడ టమాటాలు మగ్గడానికి వేశాను. అందుకు చూసుకొని ఇక్కడ మనం ఈ పులుసులో మనం ముందుగానే చింతపండు పులుసు కలుపుకుంటున్నాం కదా, అందులో చూసుకొని కల్లుప్పు వాడండి చింతపండు పులుసులో. ఒకసారి మూత తెరిచి మన వంకాయలు మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. వంకాయలు మగ్గాయి అన్న తర్వాతే కారం వేసుకోండి. నేను ఇక్కడ నా టేబుల్ స్పూన్ అనేది చాలా చిన్నదండి, అందువల్ల నేను మళ్ళీ ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీది ఒక స్పూన్ బట్టి మీరెంత కారం తినగలరో దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి. కానీ నేను ఎలా అయితే ఉప్పు కారాలు డివైడ్ చేసి వేసానో అలా వేయడానికి ట్రై చేయండి. అప్పుడే టేస్ట్ అన్నిటికీ ఉప్పు కారాలు అనేవి పడతాయి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత మాత్రమే మనం ఇందాకే చింతపండు పులుసులో అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పులుసు అనేది ఈ వంకాయలు టమాటా ఎర్రగడ్డలోకి వేసుకొని ఒకసారి కలిపెట్టండి. నేను ఉప్పు చూసానండి, తక్కువ అనిపించింది, అందుకే నేను కొద్దిగా ఉప్పు వేసాను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా. అందుకు ఒకసారి ఉప్పు వేసి కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. పులుసు అనేది చిక్కబడాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత మాత్రమే మనం చేపల్ని వేసుకోవాలండి, ముందుగా చేపల్ని వేసుకోకూడదు. ఇప్పుడు నా పులుసు అనేది చిక్కబడింది అని అనిపించింది, నాకు కొద్దిగా చిక్కబడింది. ఆ తర్వాతే నేను మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారాలు పసుపు అన్నీ వేసి కొంచెం చింతపండు రసం వేసి కలుపుకొని పెట్టుకున్న మన చేపల్ని ఇందులో వదులుకోవాలండి. మెల్లగా దూరంగా చూసుకొని వదులుకోండి చేపల్ని. తర్వాత అది ఉడికిన తర్వాత ఒకదాని మీదకి ఒకటి రాకుండా మనం వేసుకునేటప్పుడు అనేది చెదిరిపోకుండా ఉంటుంది. కొంచెం సేపు ఉడకనివ్వండి చేపలు వేసిన తర్వాత. ఒక 5 నిమిషాల తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి గంటెతో ఒకసారి బాగా కలపండి. ఒకసారి కిందకి పైకి మెల్లగా కలపండి, అప్పుడు ముక్క విడిపోకుండా ఉంటుంది. అలాగే కింద పైకి ఒకసారి కలుస్తుంది, అన్నీ ఒకసారి కలిసేలాగా ఒకసారి కలపండి, మెల్లగా కలపండి, లేకపోతే ముక్క అనేది విరిగిపోతుంది. తర్వాత నేను ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకున్న పొడి ఉంది కదా, అది ఇందాక పులుసు మనం చింతపండు పులుసులో కొద్దిగా వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ వేస్తున్నాను. మెల్లగా ముక్క చెదిరిపోకుండా ఈ పొడి అనేది మన పులుసులో కలిసే విధంగా ఒక్కసారి అలా కలిపెట్టండి కిందకి పైకి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు కొంచెం మరగనివ్వండి, అప్పుడు మన చేప బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలను వేయాలి. మామిడికాయ ముక్కలను వేసి వేయాలండి. ఇంకా మనం గెంటితో ఎలాగా కూడా కిందకి పైకి ఇంకా కలపకూడదు. మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇది మట్టి పాత్ర కాబట్టి మనం ఎప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మీడియం టు స్లో ఫ్లేమ్లోనే మట్టి పాత్రలో వంట చేసుకోవాలండి, లేకపోతే మట్టి పాత్ర అనేది పగిలిపోతుంది. ఒకసారి నేను మూత విప్పి చిక్కబడిందా లేదా అని చూశాను, కొంచెం పలచంగానే ఉంది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించి మూత తీసేసానండి. మనకి ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే దాంట్లో ఇంకా వేడి ఉంటుంది కాబట్టి అలా ఉడుకుతూనే ఉంటుంది. ఇంకొక 10 నిమిషాల్లో కూడా రెడీ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి మట్టి పాత్రల్లో. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అలాగే చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసిన ఒక 10 నిమిషాల దాకా అలాగే ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు మన పులుసు అనేది రెడీ అయిపోయిందండి, అంతే. మట్టి పాత్రలో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ నైషా స్పైస్ బ్లాగ్స్లో కలుద్దాం.